శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. భోగి పండ్ల గురించి, భోగి పండ్లు వెనుక ఉన్న పురాణ కథ గురించి, అలాగే భోగి పళ్ళను పిల్లలకు ఎందుకు వేస్తారు, మకర సంక్రాంతి రోజు భోగి పండ్లను వేసే ఆనవాయితీ ఉన్నవారు ఏ సమయంలో భోగి పండ్లను చిన్నారులకు వేయాలి, అలాగే ఏ వయసు పిల్లల వరకు భోగి పళ్ళను వేసుకోవాలి, భోగి పండ్లను వేసే విధానం గురించి తెలుసుకుందామండి. భోగి పండ్లు అనేది భోగి పండుగ రోజున చిన్నారులకు వేసే ఆచారం అండి. వారికి దుష్టశక్తుల నుండి రక్షించడానికి భోగి పండ్లను వేస్తారండి. పిల్లలకు భోగి పళ్ళు అందించడానికి ప్రధాన కారణం వారు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు పొందడం మరియు నరదృష్టి, గ్రహపీడ నివారణకు పరిష్కారం అండి. మకర సంక్రాంతి రోజున భోగి పండ్లు వేయాలనుకునేవారు భోగి పండ్లను జనవరి 15, 2024 సోమవారం ఉదయం 9 గంటల నుండి పగలు 11:45 లోపు భోగి పళ్ళను వేసుకోవాలండి. భోగి పండ్లను 11 సంవత్సరముల వయసు గల పిల్లల వరకు పోయొచ్చండి. మొదటిసారి పిల్లలకు భోగి పండ్లను పోస్తున్నట్లయితే వయస్సు బేసి సంఖ్యలో చూసుకొని మొదలు పెట్టాలండి. భోగి పండ్ల పురాణ కథనం ప్రకారం భోగి పండ్లని బదరీఫలం అని కూడా పిలుస్తారండి. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు బదరికావనంలో ఘోర తపస్సు చేస్తారండి. తపస్సు మెచ్చి శివుడు వరమిస్తారండి. దీంతో 3,000,000 దేవతలు శ్రీమన్నారాయణునికి బదరికా ఫలాలతో అభిషేకం చేస్తారండి. ఈ పండ్లతో అభిషేకం చేయడం వల్ల సంతోషించిన విష్ణువు చిన్నపిల్లాడిలా మారతారండి. అప్పటి నుంచి ఈ రేగి పండ్లు భోగి పండ్లలా మారిపోయాయండి. ఇదంతా కూడా భోగి రోజే జరిగిందండి. కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ వచ్చిందండి. భోగి పండ్లను రేగుపండ్లు, చెరుకుగడ ముక్కలు, పువ్వుల రెక్కలు మరియు చిల్లర నాణాలతో కలిపి తయారు చేసుకొని ఉంచుకోవాలండి. అలాగే అక్షింతలు కూడా తయారు చేసుకోవాలండి. పిల్లలకు భోగి పండ్లు వేసే ముందు పిల్లలను చక్కగా అలంకరించి కూర్చోబెట్టి తూర్పు ముఖంగా పీట వేసి పీట మీద కూర్చోబెట్టాలండి. ముందుగా తల్లి పిల్లలకు గంధం, కుంకుమ పెట్టి ముందుగా ఇంట్లో ఉన్న పెద్దవారైన అమ్మమ్మ లేదా నానమ్మలతో వేయించాలండి. భోగి పండ్లను 3 సార్లు సవ్య దిశ, తరువాత అపసవ్య దిశలో దిష్టి తీసినట్లుగా తిప్పి పోయాలండి. ఆ తరువాత అక్షింతలు వేసి ఆశీర్వదించాలండి. తరువాత ఇంట్లో ఉన్న వారందరూ పిల్లల మీద భోగి పండ్లను వేయాలండి. ఇంటికి వచ్చిన ముత్తైదువులతో కూడా పిల్లలకు భోగి పండ్లను వేయించాలండి. పిల్లలతో ముత్తైదువులకు తాంబూలాలు ఇప్పించి వారి దగ్గర ఆశీర్వచనాలు తీసుకోవాలండి. ఇలా చేయడం వల్ల 3,000,000 దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని ఈ విధంగా చేస్తారండి. ఆనవాయితీ లేని వారు కూడా ఈ విధానాన్ని చక్కగా పాటించవచ్చండి. చివరికి దిష్టి భోగి పండ్లను ఎవరూ తినకూడదండి. పండ్లను పారే నీటిలో వేయాలండి. కాయిన్స్ పేదవారికి పంచిపెట్టాలండి. భోగి పండ్లను పోసే కార్యక్రమం అయిన తర్వాత పిల్లలకు అక్షింతలు వేసి హారతి ఇవ్వాలండి. ఇక్కడితో దిష్టి పూర్తిగా తొలగిపోతుందండి. తెలుసుకున్నాం కదా అండి భోగి పండ్లను వేసే విధానం గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.